జగన్ అధికారంలోనికి రాగానే ఏపీ మళ్లీ నెంబర్ 1 అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 5 ఏళ్లలో 5 దశాబ్దాల అభివృద్ధి చేసిన నాయకుడు జగన్ అని చెప్పారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. సజ్జల కేక్ కట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లతో గెలిచి వైసీపీ మళ్లీ అధికారంలోనికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సజ్జల. పార్టీ కార్యకర్తలే కాకుండా జగనన్న అభిమానుల తరఫున ఆయనకు శుభాకాంక్షలు. ఆయన 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రానికి భారతదేశానికి సేవలు చేసే విధంగా దేవుడు ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. భారతదేశానికే కూడా ఎందుకంటున్నానంటే, మన కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టినరోజు అయితే ఒక మంచి మనిషిగా, అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన సంక్షేమ సారథిగానో, తర్వాత భవిష్యత్తులో కుటుంబాన్ని పెద్దది చేసి దాని భవిష్యత్తుకు అండగా నిలబడే రకంగా ఎదగాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తాం. దానికి అవసరమైన ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటాం. ఒక నాయకుడైతే ఆ నాయకుడు ప్రభావం ఎంత ఉంటుందో అంత ఇదిగా ఆయన ప్రభావం ఎలగాలని, ఆయనకు సంబంధించిన ఆయన భవిష్యత్తుడు అంత దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటాం. అదే ఒక మహానాయకుడైతే, జనం తలరాతలు మార్చే నాయకుడైతే ఆయన కలకాలం కుదిరితే 1000 ఏళ్ల పాటు ఆయనే ఉండాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే మానవ జాతి శతాబ్దాలు, సహస్రాబ్దాలు, అంటే 1000 ఏళ్లలో 1000 ఏళ్లలో నడుస్తున్నప్పుడు అంచెలంచెలుగా మహానాయకులు పుట్టుకొస్తారు. ఆ నాయకులు పుట్టుకొచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ చర్యల ద్వారా, వాటి ప్రభావం ద్వారా తెలుస్తుంది. అట్లా నిలబడిపోయిన వాళ్లే చరిత్రలో, అలాగే పురాణ పురుషులుగా నిలబడిపోయిన వాళ్లే మనం ఈ రోజుకు తలుచుకుంటూ ఉంటాం. మనకు తెలిసిన భారతదేశ చరిత్రలో అయితే మహాత్మా గాంధీ గారిని, అంబేద్కర్ గారిని, పూలే గారిని, ఇంకా వందల కొద్ది స్వాతంత్ర సమరంలో దేశవ్యాప్తంగా దేశాన్ని లీడ్ చేసిన నాయకులను అనుకుంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలు నడపడమే కాకుండా దేశాన్ని భవిష్యత్తును ఒక మంచి దిశగా నడిపే రకంగా, కలకాలం నిలబడే రకంగా నడిపిన నాయకులు, వాళ్ళని తలుచుకుంటుంటాం. పార్టీ